కోయంట్ ఎడ్యుటెక్ ప్రైవేట్ లిమిటెడ్ ఈ కంపెనీ పేరు మీకు ఎక్కడైనా విన్నట్టు కనిపిస్తోందా? సిబిఎస్ఈ క్లాస్ 12 ఫలితాలకి సంబంధించి ఆన్ స్క్రీన్ మార్కింగ్ సిస్టమ్ ని మొత్తం పర్యవేక్షించి ఆ ఆన్ స్క్రీన్ మార్కింగ్ సిస్టమ్ మొత్తాన్ని ఇంప్లిమెంట్ చేసిన సంస్థ ఈ కోయంట్ ఎడ్యుటెక్ ప్రైవేట్ లిమిటెడ్. ప్రస్తుతం ఈ సిబిఎస్ఈ క్లాస్ 12 మూల్యాంకనం ఎలా జరిగింది, రీవాల్యుయేషన్ ప్రక్రియలో ఎలాంటి అవకతవకలు జరిగాయి అనే అంశానికి సంబంధించి పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ స్వయంగా విచారణ జరుపుతున్న పరిస్థితి. అదేవిధంగా ఇప్పుడు ఇదే సంస్థకి ఏదైతే మనం చెప్పుకుంటున్నామో కోయంట్ ఎడ్యుటెక్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థకే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏకంగా 500 కోట్ల విలువైన ఈ ఓఎస్ఎం సిస్టమ్కి సంబంధించిన కాంట్రాక్ట్ని కట్టబెట్టడానికి ఆల్మోస్ట్ రెడీ అయిపోతున్న పరిస్థితులు కూడా ప్రస్తుతం మనం చూస్తున్నాం. ఈ కోయంట్ ఎడ్యుటెక్ ప్రైవేట్ లిమిటెడ్ ఒక్కసారి దీని ట్రాక్ రికార్డ్ చూద్దాం. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కాంట్రాక్ట్ ఏ రకంగా ఇవ్వబోతోంది అనే డీటెయిల్స్ కూడా మనం చూడబోతున్నాం. ఈ కోయంట్ ఎడ్యుటెక్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీకి అసలు పేరు మొదట ఏంటంటే గ్లోబ్ ఎరీనా. ఈ గ్లోబ్ ఎరీనా పేరు కూడా తెలుగు రాష్ట్రాలకి చాలా పరిచయమైన పేరు. ఎందుకంటే 2019 సంవత్సరం ఇంటర్మీడియట్ విద్యార్థులు 20 మంది ఆత్మహత్య చేసుకున్నారు. దానికి కారణం ఎగ్జామినేషన్ వాల్యుయేషన్ అనేది సరిగా జరగలేదు, చాలా తక్కువ మార్కులు వచ్చాయనే బాధతోటి 20 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకుని కడుపు కోతను మిగిల్చారు తల్లిదండ్రులకి. అప్పుడు మూల్యాంకనం జరిపిన సంస్థ కూడా ఈ గ్లోబ్ ఎరీనా. ఈ గ్లోబ్ ఎరీనానే ఇప్పుడు కోయంట్ ఎడ్యుటెక్ ప్రైవేట్ లిమిటెడ్గా తన పేరుని మార్చుకుంది. అలాగే ప్రస్తుతం సిబిఎస్ఈ కాంట్రాక్ట్ని దక్కించుకుందనమాట. అసలు ఈ సిబిఎస్ఈ క్లాస్ 12 రిజల్ట్లో ఏమైందనేది కూడా ఒక్కసారి చూద్దాం. సిబిఎస్ఈ క్లాస్ 12 రిజల్ట్ అనౌన్స్ చేసిన వెంటనే ఏం జరిగిందంటే చాలామంది విద్యార్థులు ఏదో అనుమానం వచ్చింది, అన్ని సబ్జెక్టులలో బాగా మార్కులు వచ్చాయి, మాకు కొన్ని సబ్జెక్టులలో బాగా మార్కులు రాలేదని కొంతమంది విద్యార్థులు ఏం చేశారంటే రీవాల్యుయేషన్కి అప్లై చేశారు. ఆ రీవాల్యుయేషన్కి అప్లై చేసిన టైంలో ఈ స్కాన్డ్ కాపీస్ ఇవ్వాల్సి ఉంటుంది. చాలామంది విద్యార్థులకి ఏమైందంటే అసలు వాళ్ళు రాసిన పేపర్లు వాళ్ళవిగా చాలా మంది విద్యార్థులకి చూపించారు. అసలు హ్యాండ్ రైటింగ్ తమది కాదని, అదేవిధంగా కొంతమంది విద్యార్థులకైతే కంప్లీట్గా బ్లర్డ్ స్కాన్డ్ కాపీస్ వాళ్ళకి అందిన పరిస్థితి. దాంతోపాటు కొంతమందికి అయితే కొన్ని పేజీలని కరెక్ట్ చేశారు, మరికొన్ని పేజీలని కరెక్ట్ చేయలేదు. కానీ మొత్తానికి టోటల్ మార్క్స్ మాత్రం ఆ విద్యార్థికి వచ్చినట్టుగా చూపించారు. ఇలా పలు రకాల అవకతవకలు. ఈ అన్ని అవకతవకలకి బాధ్యత ఎవరిది? ఈ కోయంట్ ఎడ్యుటెక్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీదే. అదేవిధంగా సార్థక్ సిద్ధాంత్ అనే ఒక వ్యక్తి స్వయంగా పార్లమెంటరీ కమిటీ ముందు హాజరై ఈ కంపెనీకి ఎలా కాంట్రాక్ట్ ఇచ్చారు, ఈ కంపెనీకి కాంట్రాక్ట్ ఇవ్వడం కోసం ఏం చేశారు, నిబంధనల్లో ఎలా మార్పులు తెచ్చారు, కాంట్రాక్ట్ ఇచ్చిన తర్వాత ఆ కంపెనీ చేసిన నిర్వాహకం ఏంటి, దీనికి ఉన్న ట్రాక్ రికార్డ్ ఏంటి, ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించి తను డీటెయిల్స్ సేకరించి ఈ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ముందు కూడా చెప్పాడనమాట. అదేవిధంగా అదే సిబిఎస్ఈ క్లాస్ 12 ఫలితాలకి సంబంధించి ఈ మొత్తం వెబ్సైట్లో ఈ ఏదైతే రీవాల్యుయేషన్కి దీని అంతటికీ అప్లై చేస్తారో ఆ ఫీజు పేమెంట్ దగ్గర నుంచి ప్రతి దానిలో కూడా లోపాలు వచ్చాయి. అదేవిధంగా కేవలం ఒక్క యూజర్ ఐడి మాత్రమే ఉంటే ఈ ఆన్ స్క్రీన్ మార్కింగ్ సిస్టంలో ఏ విధంగా విద్యార్థుల మార్కుల్ని కానీ ఇతరత్ర మార్పులు ఎలా చేయొచ్చు అనేది కూడా ఈ సార్థక్ సిద్ధాంత్ అనే 17 ఏళ్ల కుర్రాడు చేసి చూపించాడనమాట. వాళ్ళందరికీ కూడా ప్రెజెంటేషన్ ఇచ్చారు పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ముందు. దీని అంతటికీ బాధ్యత ఎవరిది అంటే ఇదే కంపెనీ, ఈ కోయంట్ ఎడ్యుటెక్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ అనమాట. సో అంత బ్యాడ్ ట్రాక్ రికార్డ్ ఉన్న కంపెనీ అది. ప్రస్తుతం ఏం జరుగుతోంది, దీనికి సంబంధించి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా విచారణ జరుగుతోంది. దాంతోపాటు ఏం చేసింది, మళ్ళీ పేపర్ రీవాల్యుయేషన్ ఎంతమంది కావాలంటే అంతమంది రీవాల్యుయేషన్కి అప్లై చేసుకునేలాగా సిబిఎస్ఈ బోర్డు అంగీకరించాల్సి వచ్చింది. దాంతోపాటు చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా సిబిఎస్ఈ చైర్మన్, సెక్రటరీ ఇద్దరినీ కూడా ఆ పదవి నుంచి తొలగించి ట్రాన్స్ఫర్ కూడా చేయాల్సి వచ్చింది. ఈ మొత్తం నిర్వాకానికి కారణం ఎవరు? ఇదే కంపెనీ, కోయంట్ ఎడ్యుటెక్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ అన్నమాట. సో ఇది సిబిఎస్ఈలో జరిగిన అవకతవకలు. ఈ కోయంట్ ఎడ్యుటెక్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీయే పాల్పడింది అనేది ఇంకా పూర్తిగా నిర్ధారణ అయితే కాలేదు. కానీ ఆన్ స్క్రీన్ మార్కింగ్ సిస్టమ్ మొత్తం ఈ కంపెనీ ఆధ్వర్యంలోనే జరిగింది అనేది మాత్రం అందరికీ తెలిసిన నిజం. పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఏం చెప్తుంది, ఆ తర్వాత 1 మ్యాన్ కమిషన్ వేశారు, అదేం చెప్తుంది అనేది చూడాలి. ఇది ఓన్లీ మనం చెప్పుకున్నది ఇప్పటి వరకు సిబిఎస్ఈ క్లాస్ 12 ఓఎస్ఎంకి సంబంధించి
మాత్రమే. అయితే గతంలో 2019 విషయం చెప్పాం. ఇప్పుడు ఏపీలోనే అటు పాలిటెక్నిక్ సాంకేతిక విద్యా మండలి ఆధ్వర్యంలో ఉండే పాలిటెక్నిక్ పేపర్ కరెక్షన్ డిజిటల్ మూల్యాంకనంతో పాటుగా రాయలసీమ యూనివర్సిటీకి సంబంధించి డిజిటల్ మూల్యాంకనం పనులు కూడా ఇదే కోయంట్ ఎడ్యుటెక్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ చూస్తోంది. ఈ సిబిఎస్ఈ స్కామ్ గురించి, ఈ సిబిఎస్ఈ అవకతవకల గురించి తెలియగానే ఇటు సాంకేతిక విద్యా మండలి, రాయలసీమ యూనివర్సిటీ ఈ రెండూ కూడా పక్కన పెట్టేసాయి ఈ కంపెనీని. అయినప్పటికీ కూడా ప్రస్తుతం ఇదే కంపెనీని మొత్తం ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఏవైతే ప్రభుత్వ విశ్వవిద్యాలయాలు ఉన్నాయో ఆ విశ్వవిద్యాలయాలన్నింటి పేపర్ డిజిటల్ మూల్యాంకనానికి కూడా ఇదే కంపెనీకి కాంట్రాక్ట్ ఇవ్వబోతున్నారు. అది ఎంతవరకు న్యాయం? ఏదైనా కంపెనీ పారదర్శకంగా పనిచేయాలి అని కోరుకోవాలి. విద్యార్థులకి మనం ఫిజికల్ కరెక్షన్ దగ్గర నుంచి ఆన్ స్క్రీన్ కరెక్షన్కి వెళ్తున్నాము అంటే ఎన్ని జాగ్రత్తలు తీసుకోవాలి? అలాంటప్పుడు ఇంత బ్యాడ్ రికార్డు, ఏకంగా తెలంగాణ ప్రభుత్వం బ్లాక్ లిస్ట్లో పెట్టిన కంపెనీ పేరు మార్చుకుంటే మాతృ సంస్థ అయితే అదే కదా. అలాంటి కంపెనీని సెలెక్ట్ చేయడం ఎంతవరకు కరెక్ట్? ఒకసారి కాంట్రాక్ట్ వాల్యూ కూడా మనం చూసే ప్రయత్నం చేద్దాం. విశ్వవిద్యాలయాలు అంటే సెమిస్టర్ బేసిస్లో ఎగ్జామ్స్ నిర్వహించడం మనకు తెలుసు. సో ఆ విధంగా మొత్తం 1.5 కోట్ల బుక్లెట్లు వస్తాయి పర్ ఇయర్ అనేది ఒక లెక్క తేల్చారు. ఒక బుక్లెట్కి 115 రూపాయలు. ఈ ఒక బుక్లెట్కి 115 రూపాయలు ఏ విధంగా అంటే ఒక్కో బుక్లెట్ని మొదట స్కాన్ చేస్తారు. ఆ స్కాన్ చేసిన కాపీస్ని ఏదైతే విద్యార్థి హాల్ టికెట్ నంబరు లేకపోతే అదర్ డీటెయిల్స్ ఇవన్నీ ఉంటాయో వాటన్నింటినీ మాస్క్ చేస్తారు. మాస్క్ చేసిన తర్వాత ఈ ఆన్ స్క్రీన్ మార్కింగ్ సిస్టమ్కి దాన్ని అప్లోడ్ చేస్తారనమాట. సో వీటన్నింటికి కలిపి పర్ బుక్లెట్ 115 రూపాయలు ఇవ్వాలి అని నిర్ణయించారు. ఆ విధంగా చూసుకుంటే 1.5 కోట్ల బుక్లెట్లు, ఒక బుక్లెట్కి 115 రూపాయలు, అప్రాక్సిమేట్గా ఏడాదికి 172 కోట్ల రూపాయలు అవుతోందన్నమాట. అదేవిధంగా 3 ఏళ్లకి ఇంచుమించు 520 కోట్ల రూపాయల వ్యయం అవుతోంది. ఆ మొత్తం కాంట్రాక్ట్ని ప్రస్తుతం ఈ కోయంట్ ఎడ్యుటెక్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీకి ఇవ్వడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సో ఇది ఓవరాల్గా కాంట్రాక్ట్ వాల్యూ అనమాట. ఇప్పటికే పలు బోర్డులు బ్లాక్ లిస్ట్లో పెట్టిన సంస్థ సిబిఎస్ఈ క్లాస్ 12 రిజల్ట్కి సంబంధించి ఒక పక్క పార్లమెంటరీ కమిటీ స్వయంగా ఈ విచారణ జరుపుతున్న పరిస్థితుల్లో ఉన్న ఒక సంస్థకి కట్టబెడుతున్న భారీ కాంట్రాక్ట్ వాల్యూ ఇది. అదేవిధంగా పోనీ ఈ సంస్థ ఏమన్నా పెట్టుబడి పెట్టాలా? అది కూడా లేదు. దానికి ఈ ఓఎస్ఎం సిస్టమ్కి, ఆన్ స్క్రీన్ మార్కింగ్ సిస్టమ్కి కావాల్సిన కంప్యూటర్లు, స్కానర్లు లేకపోతే ఇతరత్ర ఎక్విప్మెంట్ అదంతా కూడా యూనివర్సిటీలే ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. కేవలం ₹1 పెట్టుబడి లేకుండా పూర్తిగా బ్లాక్ లిస్ట్లో ఉండి భారీ అవకతవకలు పాల్పడింది అని దేశవ్యాప్తంగా పేరు తెచ్చుకున్న ఒక కంపెనీని తీసుకొచ్చి ఆ కంపెనీకి విశ్వవిద్యాలయాల విద్యార్థుల భవిష్యత్తు ముడిపడి ఉన్న డిజిటల్ మూల్యాంకనం అనే కాంట్రాక్ట్ని కట్టబెట్టడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పుడు రెడీ అవుతోందన్నమాట. సో చూడాలి మరి దీనిపైన, ఈ కంపెనీ పైన ఈ స్థాయి విమర్శలు వస్తున్న నేపథ్యంలో ఆ కాంట్రాక్ట్ని అలాగే కంటిన్యూ చేస్తారా? అసలు ఈ కాంట్రాక్ట్ వెనుక బ్లాక్ లిస్ట్లో ఉన్న కంపెనీ, అదేవిధంగా విద్యార్థుల జీవితాలతో ఆడుకున్న కంపెనీ ఈ మార్కింగ్ వెనుక ఉంది అని తెలియక చేశారా? ఒకవేళ తెలిసి చేస్తే దాని వెనుక ఎవరున్నారు? ఇవన్నీ కూడా బయటపడాల్సిన అవసరం అయితే ప్రస్తుతం మన ముందుంది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.